హాయ్ అండి. వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ లేడీస్‌కి పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతుంది. నేను ఇది తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గింది. నాకు పీసీఓడీ ఉన్నా కూడా ఫేస్ మీద యాక్నే చాలా మందికుంటది. నాకైతే అస్సలు లేదు. పీసీఓడీ ఉన్న రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. ఈ జ్యూస్ వల్ల నాకు బాగా హెల్ప్ అయింది. దీనితో పాటు ఇంకా మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. దీంతో ఒక్కటే పీసీఓడీ తగ్గుతుందనైతే నేను చెప్పను. రెగ్యులర్‌గా బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఎంతమందో కామెంట్ జేయండి. హెల్తీవి తినడం కంటే జంక్ తినే వాళ్ళే ఎక్కువ మందుంటారు. నేను కూడా అంతే. నాకు తెలిసి డైలీ తాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుందని తెలిసినా కూడా తాగం కదా! కానీ ఒకసారి ఈ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక ఆమ్లా, కొంచెం జింజర్ తీసుకొని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్‌లోకి వేసి వాటిలో వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి వడపోసుకోవాలి. వడపోయడం ఎందుకు అలానే తాగేయొచ్చు అంటారేమో, అలానే తాగేయొచ్చు. వడపోసుకుంటే ఇంకా ఈజీగా తాగొచ్చు. వడపోయకుండా తాగితే ప్యూరీ ఎక్కువ ఉంటది కాబట్టి తాగలేము. లాస్ట్‌లో జ్యూస్‌లోకి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత గ్లాస్‌లో వేసుకొని తాగేయడమే ఇంకా. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. ఈ జ్యూస్ వల్ల ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పీసీఓడీ, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి ఈ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. ఈ జ్యూస్ మనం 3 మంత్స్ గాన తాగినామనుకోండి, రెగ్యులర్‌గా తాగితే పీసీఓడీని రివర్స్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. మనకి మ్యారేజ్ అయ్యింది, పిల్లలున్నారు అని మన గురించి మనం కేర్ తీసుకోము. ఇలాంటి చిన్న చిన్న జ్యూసెస్‌తో మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తే మనం హెల్తీగా ఉంటాము. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా బావుంటుంది. ఇంకా నేనిప్పుడు చేస్తున్న జ్యూస్‌లో నేను ఒక్కొక్క బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఆమ్లా పెద్దది ఒకటి, కొంచెం జింజరు, ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మీకు టైం లేదనుకోండి, అప్పుడు ఒక 2 తీసుకొని ఒక వారానికి సరిపడేటట్లు అన్నీ క్యారెట్ ఒక 3 తీసుకొని, అట్లా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ లాగా ట్రే వస్తది గదా! దాంట్లో ఏసేసుకొని పెట్టుకుంటే మనకి వారమైనా అట్లనే ఉంటాయి. అది ఎంప్టీ స్టమక్‌తో మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. హాట్ వాటర్‌లో వేసుకొని ఆ ఐస్ క్యూబ్‌ని ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవచ్చు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. నేనిది నార్మల్‌గా ఎంప్టీ స్టమక్‌తో తీసుకోను. 11:30కి అలా తీసుకుంటాను. లేదంటే ఈవినింగ్ తీసుకుంటాను. ఇంకా నైట్ తాగితే ఇంకా చాలా హెల్తీగా ఉంటాము. నైట్ గూడా తీసుకోవచ్చు. నేను మార్నింగ్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటాను. ఒక్కొక్క డేలో ఒక్కొక్క ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటాను. అవి చాలా ఉన్నాయి. ఇలాంటి హెల్తీ జ్యూసెస్‌తో పాటు మనం కొంచెం డైట్ చేశామనుకోండి, వెయిట్ లాస్ కూడా అవుతాము. వెయిట్ లాస్‌కి నేను డేకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు డేకి 1 కేజీ కూడా తగ్గాను. ఈ మధ్య చెయ్యట్లేదు. స్టార్ట్ చేయాలింకా. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతాము. హెల్తీగా కూడా వెయిట్ లాస్ అవుతాము. నేను ఈ జ్యూస్ 2 డేస్‌కి చేసుకుంటాను. 2 టైమ్స్ తాగుతాను. డేకి 2 డేస్‌కి 4 టైమ్స్‌కి సరిపోతది నాకు ఈ జ్యూసు. పిల్లలు కూడా బాగా ఈజీగా తాగొచ్చు. చాలా బావుంటుంది. ఇది తాగడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి, మనకు కూడా లేడీస్‌కి, ఎవరికైనా అంతే. హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. ఫేస్ మీద గ్లో ఎక్కువ ఉంటది. స్కిన్ గ్లో గూడా ఉంటుంది. ఫస్ట్ టైమ్ మనకి అలా అనిపిస్తుంది గానీ, కొంచెం టేస్ట్‌లెస్‌గా తర్వాత మనం తాగుతూ ఉంటే ఏదైనా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.